అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే. దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే. అష్టాదశ శక్తి పీఠాలు ఏవి, ఎక్కడున్నాయి? సుదర్శనం చక్రంతో ముక్కలైన అమ్మవారి శరీర భాగాల్లో ఏ భాగం ఎక్కడ పడిందో ఈ కథనంలో చూడండి. అష్టాదశ శక్తి పీఠాలు. 1. శాంకరి, శ్రీలంక. శాంకరీ దేవి ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు, కాని ఇది తూర్పు తీరంలో ట్రిన్కోమలీలో ఉండొచ్చని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ఈ ఆలయం నాశనమైందని, అందుకే ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందంటారు. 2. కామాక్షి, కాంచీపురం. కామాక్షి దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. 3. శృంఖల, ప్రద్యుమ్న నగరం, కోల్కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడివారు చోటిల్లామాతగా పూజిస్తారు. కోల్కతాకు దాదాపు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఓ శక్తిపీఠంగా చెబుతారు. 4. చాముండి, క్రౌంచపట్టణం. చాముండి ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది. అమ్మవారి కురులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థల పురాణం. 5. జోగులాంబ అలంపూర్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం జోగులాంబ. అలంపూర్లో ఉన్న ఈ శక్తిపీఠంలో సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడిందని స్థల పురాణం. 6. భ్రమరాంబిక, శ్రీశైలం. సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ పుణ్యప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. 7. మహాలక్ష్మి, కొల్హాపూర్. ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. 8. ఏకవీరిక, మాహుర్యం. ఏకవీరిక శక్తిపీఠం మహారాష్ట్ర, నాందేడ్ సమీపం మాహుర్ క్షేత్రంలో వెలిసింది. ఇక్కడ సతీదేవి కుడిచేయి పడి ఏకవీరా దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. 9. మహాంకాళి, ఉజ్జయిని. దేవీ భాగవతం ప్రకారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువైంది మహంకాళి. ఈ ప్రదేశంలో సతీదేవిపై పెదవి ఊడిపడిందని చెబుతారు. మహంకాళి రూపంలో అమ్మవారు ఆ నగరాన్ని రక్షిస్తోందని భక్తుల విశ్వాసం. 10. పురుహూతిక, పిఠాపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో ఉన్న ఈ క్షేత్రంలో సతీదేవి పీఠభాగం పడిందని చెబుతారు. అందుకే ఈ ఊరికి పిఠాపురం అని పేరొచ్చిందని చెబుతారు. 11. గిరిజ, ఒడిశా. ఒడిశా జాజ్పూర్లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. 12. మాణిక్యాంబ ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ పుణ్యప్రదేశం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. 13. కామరూప గౌహతి. అసోం రాజధానికి గౌహతిలో నీలాచల పర్వత శిఖరంపై కొలువైంది కామాఖ్యాదేవి. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. 14. మాధవేశ్వరి, ప్రయాగ. అమ్మవారి కుడిచేతి వేళ్లు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది. 15. వైష్ణవి, జ్వాలాక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులు 7 జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు. 16. మంగళ గౌరీ, గయా. బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తన భాగం పడిందని స్థల పురాణం. అందుకు నిదర్శనంగా వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు భక్తులు. 17. విశాలాక్షి, వారణాసి. సతీదేవి మణికర్ణిక, చెవి భాగం వారణాసిలో పడిందని స్థల పురాణం. 18. సరస్వతి, జమ్మూ కాశ్మీర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తి పీఠం ఇది. ఇక్కడ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.